ఇప్పుడు మళ్ళీ సేమ్ అది అలాగే సార్. సార్ ఇప్పుడు టమాటో వేసుకోండి. అంతే సార్, సూపర్. తింటాం చాలా ఈజీగా అయిపోయింది కదా సార్. బాగుంది భయ్యా, మీ వల్లే బాగా నేర్చుకున్నాను. థ్యాంక్స్ సార్. ఇలా మీరు తినే కొద్దీ ఆ మూతి మీద అదుక్కోవడం కూడా పోద్ది సార్. కరెక్ట్, ప్రాక్టీస్ మేక్స్ మన్ పర్ఫెక్ట్. అవును సార్. ఓకే భయ్యా, థ్యాంక్ యూ. వెళ్ళొస్తాను సార్. బిల్లు సార్. బిల్లా దేనికి? అదే సార్, మీరు 3 బర్గర్లు నాకు బర్గర్, మొత్తం 4 బర్గర్లు ఆర్డర్ ఇచ్చారు. ఆర్డరా? అవును సార్. నేనిచ్చానా? ఆహా, నువ్వు కదా ఆర్డర్ ఇచ్చింది. అంటే సార్ మీరేమంటారే కదా సార్ ఆర్డర్ ఇచ్చింది. ఇప్పుడు నేను శాండ్విచ్ తిన్నాను వచ్చాను, నువ్వేమో సార్ ఇక్కడ బర్గర్ బాగుంటుంది అన్నారు. నేను నాకు బర్గర్ తినడం రాదు అన్నాను. నువ్వేమో సార్ నేను నేర్పిస్తాను అని చెప్పి 3 బర్గర్లు ఆర్డర్ ఇచ్చావు. ఇప్పుడు బర్గర్లు ఆర్డర్ ఇచ్చి నువ్వైనప్పుడు బిల్ కట్టాల్సిన కూడా నువ్వే కదా, నన్ను ఎందుకు అడుగుతావు మరి నువ్వు? అంటే సార్ ఏయ్, మోసం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు? వాల్టర్ అంటే ఎక్స్ట్రా కలగా ఉందేంటి? వాడు తినటం కోసం నేను 1000 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చిందా? 150, 110. సార్ ఏంటి సార్ అంత టెన్షన్గా ఉన్నారు? ఏం లేదు భయ్యా, సాయంత్రం నా గర్ల్ ఫ్రెండ్ బర్గర్ కింగ్ తీసుకోమంది భయ్యా, నా కాడేమో అంత బడ్జెట్ లేదు. మరి బర్గర్ అంటే బడ్జెట్ అయింది కదండి. నువ్వు నాకు హెల్ప్ చేస్తానంటే నా దగ్గర ఒక ఐడియా ఉంది భయ్యా. హెల్పా? అవును భయ్యా. చెప్పండి. నేను ఒక 2 బర్గర్లు తెస్తా బయట నుంచి, మేము ఈవినింగ్ వచ్చినప్పుడు అదే బర్గర్లు మాకిస్తే నీకే ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటా. మీరు ఓకే అంటే? అంటే మీ బర్గర్స్ ఎలా ఉంటాయి ఏంటో? మా బర్గర్స్ మీకేం కాకుండా నాది బాధ్యత భయ్యా, నేనున్నాగా. ప్లీజ్ భయ్యా అర్థం చేసుకో, ప్లీజ్ ప్లీజ్. సరే లవ్ అంటున్నారు, సరే తెచ్చిండి. థ్యాంక్స్ భయ్యా. భయ్యా ఓకేనా? కూర్చోండి. ఏంటి ఇంత చిన్నగా ఉంది? బాగుంటాయి అంటావు ఇక్కడ బర్గర్స్? బాగుంటాయి మేడం, మేము పెద్ద షాప్ పెట్టి షాప్ మొత్తం లైట్లు పెట్టి ఆ బిల్ మొత్తం బర్గర్ మీద వేయాలని కాన్సన్ట్రేట్ చేయట్లా, మేము క్వాలిటీ బర్గర్ ఇద్దామని కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. అబ్బో, క్లాసిక్, ఆలూ టిక్కా, డబల్ చీజ్, సిగ్నేచర్. భయ్యా ఏం తిన్నాం? క్లాసిక్ జింజర్ బర్గర్. మేడం దాంట్లో క్లాసిక్ చికెన్ బర్గర్ చాలా టేస్టీ ఉంటుంది మేడం. నేనేం తినాలో కూడా నువ్వే చెప్తావా? అంటే మేడం, అంటే అది బాగా ఫేమస్, ఒకసారి తింటే మళ్ళా వదలరు, అందుకని. సర్లే, అంతగా చెప్తున్నాగా, తే చూద్దాం. ఓకే మేడం.